కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను పిల్లరా. మరి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదండి. దేవుడు మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మనందరం కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎంతవరకు పాటల ద్వారా దేవుని నామమును మహింపరుచుకున్నాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని తండ్రి యొక్క సహాయాన్ని కోరుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గతించిన కాలమంతా మీ సజీవ లెక్కలో మమ్మల్ని దాచి కాచి కాపాడి మరొక్కసారి తండ్రి మీ సన్నిధిలో మేము నిలబడడానికి తండ్రి, మీ మాటలు వినడానికి, మీతో గడపడానికి తండ్రి, అయినా మీతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఈ సమయం లేని వారు అనేక మంది తండ్రి మరి చరిత్ర గతుల్లో కలిసిపోయినప్పటికీ తండ్రి, ఇంకా మాకు ఆయుష్ని ఇచ్చారంటే మేము గొప్పవారమని కాదు, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి మహా ఉపకారం తండ్రి, మహా ప్రేమ. మరి భూమి మీద ఇంకా మా పని ఇంకా ఉందని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎంతవరకు తండ్రి పాటల్లో సహాయం దయచేశారు. మరి అనేకమైన అర్థవంతమైన కీర్తనలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీ బిడ్డలకు ఇచ్చిన తలాంతులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యం మాట్లాడుతుండగా నీకు నీ యొక్క సహాయం తండ్రి దీనుడని నేను అర్థిస్తున్నాను. నాకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. అలాగే వింటున్న నీ బిడ్డలకు కూడా మీ యొక్క కృపా కాపుదలు దయచేసి సహాయం దయచేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మెండుగా దయచేయమని, ఇంకా రాధాశ్రమని త్వరపెట్టి నడిపించమని క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనలన్నీ అడిగి వేడుకుని జవాబు మీ వద్ద నుండి పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ జీవితాలు మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరంగా, మరి పరిశుద్ధులుగా ఒక మంచి పేరు మనకు పెట్టి, పరిశుద్ధులుగా ఒక మంచి ట్యాగ్ మనకు వేసి, మునుపు ఉన్నట్టు మీరు దుష్టులు కాదు, మునుపు ఉన్నట్టుగా మీరు దుర్మార్గులు కాదు, మునుపు ఉన్నట్టుగా మీరు చోరులు కాదు, వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని నేను ఇస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు చంపుకుని ఆయన కాచినటువంటి పరమ పవిత్రమైన రక్తంలో మన పాపాలు శుభ్రం చేసి విలువైన ఒక పాత్రగా సంఘంలో కూర్చుండబెట్టాడు. ఇంతవరకు మనకు బాగా తెలుసు. ఎందుకంటే చాలామంది ప్రభు యొక్క రక్తంలో కడగబడి బాప్తిస్మం అనే ఒక కార్యక్రమం ద్వారా సమాధి చేయబడి తిరిగి లేవడానికి ఒక నిరీక్షణ కలిగి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. దాని నిరీక్షణకు మనకు రుజువులు కూడా ముందే ఉన్నాయి. మన ప్రభు అయిన క్రీస్తు వారు మృతుల్లో లేచిన వారిలో ప్రథమ ఫలముగా మనకి కనిపిస్తున్నారని మరి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది. రైట్. పాయింట్ ఏంటంటే ఈరోజు ప్రభువు చెప్పిన అనేక మాటలు లేక ప్రభువు చేసి చూపించిన అనేక పనులు ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తును పోలి నడుచుకుంటున్న మనము చేయలేకపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఎన్ని మాటలు ప్రభువు చెప్పారో అవన్నీ పక్కన పెడితే, అంటే ఇప్పటికి పక్కన పెడితే, ఈరోజు ఒక విషయం మీద మనం మాట్లాడుకుందాం. అది తగ్గింపు. పిల్లరా, ప్రభు చెప్పిన మన మాటగా మనకు బాగా తెలుసు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ మాట ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామండి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మళ్ళీ తన్ను తాను తగ్గించుకున్నవాడు మాత్రమే. చూసారా, అలా అనుకుంటూ పోతే మనకు అలవాటు అయిపోయింది. కానీ దీన్ని ఆగా ఆలోచిస్తుంటే తగ్గించుకున్నవాడు మాత్రమే హెచ్చింపబడును. ఈ మాట బాగా అర్థం కావాలి మనకి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఆబ్వియస్లీ హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచోడు కాదన్నామండి, మిగతా మాట ఏంటి? వాడు చెడ్డోడని. అంతే కదా. అంటే హెచ్చింపబడడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని దేవుడు చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ తగ్గింపు అనే మాట చూసినప్పుడు మనకు బాగా అర్థం కావాలి. మరి ప్రభువు తగ్గించుకున్నాడా, తగ్గించుకుని చూపించాడా? తగ్గించుకుని చూపించాడు. ఎందుకంటే
ప్రభువు ఏం పని అయినా కానీ మనకి మాదిరిగా ఉంచిపోడని పేతురు గారు పత్రిక రాస్తున్నారు. ఆయన అడుగు జాడలేదు మనం నడుచుకున్నట్లట, ఒక మాదిరి మనకు ఆయన ఉంచిపోయాడట. మరి ఈరోజు ప్రభువు ఎంతగా మన కొరకు తగ్గించుకున్నాడు అనే విషయం గురించి మనం ఆలోచిస్తే, అసలు ప్రభువు తగ్గించుకున్న సందర్భం ఎక్కడ మనకు కనిపిస్తుందా? మీకేమో తెలుసా? ప్రభువు తగ్గించుకున్న సందర్భం ఎక్కడ చూసారా మీరు? అమ్మా రైట్. బాగా ఇది మనకి తగ్గింపు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? శిష్యుల పాదాలు కడిగిన సందర్భం జ్ఞాపకం వస్తుంది. మరి ఇంకొక సందర్భం కూడా నేను ఈరోజు మీకు చూపించాలనుకున్నాను, ఎందుకంటే అది మీకు తెలుసు కాబట్టి. తెలియని కదా, ఇది తెలిసిందే, కానీ ఈ విధంగా ఎప్పుడు ఆలోచించి ఉండం. యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ఆ 4వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? సమరయ స్త్రీ. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడమ్మా? 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యేసోబుకి ఇచ్చిన దగ్గరనున్న సమరయలోని సుకారను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అరిసి ఉన్న రీతినే బావి వద్ద కూర్చుండండి. సరిపోద్దండి, చాలు. ఈయన వెళ్ళిన ప్లేస్ ఏంటి? సుకారు అనగా ఏ ప్రాంతంలో ఉంది అది? సమరయ ప్రాంతంలో ఉంది. ఈ మాట ఇలా పెట్టుకుని ఒక్కసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం వద్దాం ప్రియులారా. అక్కడ అలా ఉంచండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చూద్దాం. అమ్మా గట్టిగా చదవండి ఎవరొకరు. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. నోట్ చేయండి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి అన్నాడు. ఇక్కడ సమరయుల పట్టణంలోకి మీరు ప్రవేశించొద్దు. రైట్. అదే 12 మందిని పంపుచు ఆజ్ఞాపించి చెబుతున్నాడు ఇక్కడ ఈ విషయం. మీరు సమరయుల ఏ పట్టణంలోనికి వెళ్ళొద్దు అన్నాడు. మరి ఈయన ఎందుకు వెళ్ళాడండి? శిష్యులకి మామూలుగా చెప్పడం కాదు, ఏం చేశాడట? ఆజ్ఞాపించాడట. మీరు ఏ పట్టణంలోకి వెళ్ళొద్దు, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణంలోనికి మీరు వెళ్ళొద్దు. ఈయన సమరయలోని ఒక గ్రామానికి వెళ్ళాడు. ఏ గ్రామం అది? సుకారు అనే గ్రామానికి వెళ్ళాడు. ఇక్కడ సమరయుల దగ్గరికి వెళ్ళొద్దని చెబుతున్న ఈయన ఇక్కడ వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇందులో మనకి ఏం తగ్గింపు కనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు మన అందరికీ బాగా తెలుసు, సమరయులకి యూదులకి సాంగత్యము లేదు. అనగా కనీసం యూదులను సమరయులు ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే యూదులు బహునిష్ట గలవారు. బహునిష్ట అంటే చిన్న నిష్ట కాదు, చాలా నిష్ట. మడికట్టు అంటారు చూసారా, మడి అంటారు చూసారా, మనకి బాగా తెలుసు. అది ఎంత నిష్టగా ఆచరిస్తారంటే, అసలు ముట్టుకోకూడదు. ముట్టుకున్నా మళ్ళీ స్నానాలు చేసి రావాలి. వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా కాలు కనుక్కోవడం కానివ్వండి, చేతులు కడుక్కుని భోజనం చేయడం కానివ్వండి, ఇంకా ఇతర చాలా విషయాల్లో మరి ఎంత నిష్టగా ఉంటారో మనకు తెలుసు. కానీ సమరయుల్ని వీళ్ళు దగ్గరికి రానివ్వరు. ఈ దగ్గరికి రానివ్వనటువంటి సమరయుల దగ్గరికి ప్రభు వెళ్ళాడండి. ఇక్కడ యూదులకి సమరయులకి పొంతన లేదు, వైరం ఉంది, అసలు వాళ్ళకి సాంగత్యం లేదు. అయినప్పటికీ ప్రభువు సర్వలోక మానవాళి నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఇది మనందరికీ లోకరక్షకుడైన క్రీస్తుని కూర్చున్నట్టు తెలిసినటువంటి మాట. మరి ఎన్నరగా ఈ సమరయులకి యూదులకి అసలు ఎందుకు వైరం అని అంటే, ఎందుకు వీళ్ళిద్దరికీ కోపం, లేకపోతే వీళ్ళిద్దరికి ఎంత పగ, లేకపోతే వీళ్ళంటే ఎందుకు వాళ్ళకి పడదో అనే విషయం మనం ఆలోచిస్తే మనకు కొంత చరిత్ర తెలియాలి ఖచ్చితంగా. ఆ చరిత్ర ఏంటంటే, పూర్వకాలం రాజులు
ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు, మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. తర్వాత సొలొమోను తర్వాత వచ్చిన ఆ నుంచి రాజ్యం రెండు భాగాలుగా విడిపోవడం మనం చూస్తాం. మరి ఉత్తర రాజ్యంగా ఇశ్రాయేలీలు, దక్షిణ రాజ్యంగా యోధా యోధా బెంజమిన్ గోత్రాలుగా యూదులుగా రెండు రాజ్యాలుగా విడిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ మరి కొంతమంది రాజులు ఇశ్రాయేలీలు పరిపాలించడం మనం చూస్తాం. అలా రాజుల చరిత్ర చదువుకుంటూ మనం వెళ్తే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుద్ది. కొంత చరిత్ర మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం అసలు ఈ సమరయులకి వీళ్ళకి ఎందుకు పడదు అనే విషయం మనకు ఆలోచిద్దాం. మరి ప్రభు ఎందుకు అంత తగ్గించుకుని కూడా అక్కడికి వెళ్ళాలి? అసలు ఏంటి వీళ్ళ మధ్యలో ఉన్న ఒక సాధారణ మనుషులుగా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఇప్పుడు మన కోపం వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తితో దెబ్బలాడమనుకోండి, ఒక వ్యక్తితో మనకు గొడవ అయింది అనుకుందాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం పలకరించడానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి కానీ ఎంత చిన్నబుచ్చుకుంటామో మీకు అర్థమవుతుందా? ఎంత చిన్నబుచ్చుకుంటామో మన స్వభావం, లేకపోతే మనకి ఎంత చిన్నపోతామని భయపడిపోతాం. అమ్మో ఎంత అవమానం ఫీల్ అవుతాం మనం. కానీ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే రాజుల మొదటి గ్రంథం 16 అధ్యాయము, మొదటి గ్రంథం 16 అధ్యాయంలో మనకి ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజులు కనిపిస్తారు. ఇదంతా మీరు చదవండి. కింద ఒమ్రీ అనేవాడు రాజుగా మనకు కనిపిస్తాడు. ఈ ఒమ్రీ అనేవాడు ఈ యొక్క పరిపాలనలో 21 నుంచి మనం చూసుకుంటే, అప్పుడు ఇశ్రాయేలు వారు 16:21 అప్పుడు ఇశ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గేనత కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను ఒమ్రీ పక్షమున చేరిరి. ఒమ్రీ పక్షము వారు గేనత కుమారుడైన తిబ్నీ పక్షవాన్ని జయింపగా తిబ్నీని చంపబడెను. ఒమ్రీ రాజాయను. ఇక్కడ ఒమ్రీ రాజాడు ఎవరికే? ఇశ్రాయేలీలకి ఒమ్రీ రాజుగా ఉన్నాడు. అప్పటికి యోధా ఇశ్రాయేల్ రాజులు విడిపోయిన తర్వాత యెరూషలేమునికి రాజధానిగా, యెరూషలేము రాజధానిగా యూదా రాజ్యానికి ఉంది. అయితే అప్పటికి ఎవరికి రాజధాని లేదంటే ఇశ్రాయేలుకి రాజధాని లేదు. సో ఇశ్రాయేలుకి రాజధాని లేదు కాబట్టి ఈ ఒమ్రీ ఏం చేశాడట? ఒమ్రీ ఏం చేశాడు? 24 వచ్చిన చూద్దామా. అతడు శెమరునొద్ద సోమ్రోను కొండను 4 మనుగుల వెండి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణమోడ కట్టించి ఆ కొండ యజమానుడైన శెమెరు అతని పేరును బట్టి తాము కట్టించిన పట్టణమునకు సోమ్రోను అని పేరు పెట్టాడంట. సోమ్రోను అంటే అర్థం ఏంటో కింద వేసాడు చూడండి, సమరయ్య. ఈ సోమ్రోను అనే పట్టణంలో ఎవరైతే మరి కొన్నారో అతని పేరు ఒమ్రీ. శెమరు అనే అతని దగ్గర కొంత ధరకే ఈ పట్టణాన్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడనంటే రాజధాని కోసం. ఈ సోమ్రోనే ఇశ్రాయేలీలకి రాజధానిగా మరి తర్వాత కొనసాగినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ తాము కట్టించి ఒక పట్టణం కట్టించి దానికి సోమ్రోని పేరు పెట్టాడు. మరి ఇతను కూడా మరి వాళ్ళ పూర్వీకుల వలె చెడుతనం జరిగించి దేవుని దృష్టికి మరి దేవుడి చేత పతనం అయినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ కొంతమంది ఇక్కడ మనం కొంతమంది ఇశ్రాయేలీలు ఆ పట్టణం మీద మనకు కనిపిస్తున్నారు, అవునా? ఈ పట్టణంలో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీలు సమరయులా చెప్పాలి. ఈ సోమ్రోను పట్టణం లేకపోతే సమరయ అనే ఈ పట్టణంలో పైన కొండ మీద కట్టించుకుని ఈ పట్టణంలో ఉన్నవారు సమరయులా? ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. సమరయులా? ఇశ్రాయేలీలు సమరయులా? వాళ్ళు అంటే సమరయ పట్టణంలో ఉన్నారు కాబట్టి సమరయులా? కాదు. ఇశ్రాయేలీలు సమరయ పట్టణంలో ఉన్నది మాత్రం సమరయులు కాలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత వీళ్ళ చెడుతనం ఎక్కువైపోయి వీళ్ళు అశ్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. ఈ అశ్షూరు చెరలోకి ఎప్పుడైతే వెళ్ళారో అశ్షూరీలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే పట్టబడిన జనాంగంలో కొంతమందిని వేరు వేరు ప్రదేశాల్లో పెట్టడం. ప్రియులారా, వేరు ప్రదేశాల్లో పెట్టి వారిని కలవనివ్వకుండా చేస్తారు. ఎందుకు వేరు ప్రదేశాల్లో పెట్టాలి వీళ్ళని అంటే వీరందరూ ఒకే చోట ఉంటే కనుక అందరూ ఏకమైపోయి మళ్ళీ వారి మీద తిరుగుబాటు చేస్తారేమో అన్న భయంతో ఈ అశ్షూరు రాజులు షల్మనేశ్వరు కానివ్వండి, తిగ్లత్ పిలేసరు, పూలు, ఇలా వాళ్ళ పేర్లు ఉంటాయి, అశ్షూరు రాజుల పేర్లు. వీళ్ళు పట్టబడిన జనాంగాన్ని లేకపోతే మరి ఎవరినైతే సంపాదించుకుంటారో లేకపోతే రాజ్యంలో గెలుచుకుంటారో వారిని మరి ఆయా ప్రదేశాల్లో పెట్టడం జరిగింది. ఇలా కొంతమందిని, ఇది ఒక ఇశ్రాయేలు రాజ్యమే కాదు అనేక రాజ్యాలను వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఏమంటే సింపుల్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఈ రాజులు, అశ్షూరు రాజులు అనేకమైన రాజ్యాలని సొంతం చేసుకున్నారు. ఒకసారి ఏ రాజ్యాలు సొంతం చేసుకున్నారో చూస్తే
రాజుల 2వ గ్రంథం ఇందా మనం చదువుకున్నది. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, వీళ్ళు కొంతమందిని అక్కడెక్కడ పెట్టారన్న మాట కూడా అక్కడ చూద్దాం మనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభం వచ్చి నుంచి 6వ వచనం ఒకసారి చదువుతుంది చూడండి. యోధా రాజైన అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన ఓషియా షోమ్రోనులో ఇశ్రాయేలు నేలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజునైన షల్మనేసరు యుద్ధము రాగా ఓషియా అతనికి దాసుడై పన్నిచ్చువాడాయను. అతడు ఇలాగా పన్నిచ్చువాడయ్యాడు కదా. తర్వాత ఒక కుట్ర చేశాడు. ఏంటంటే ఇది పన్నెందుకు ఇవ్వాలి, మనకి ఇంకా వేరే రాజ్యాలను కలుపుకొని అష్షూరు రాజు మీద దండెద్దామని ఎవరిని కలుపుకున్నాడట? ఐగుప్తు రాజు అయిన సో పేరేం పేరమ్మా? పేరు చూసి ఎలా ఉందో, ఒక్కో అక్షరమే సో. ఈ సో అనే రాజు దగ్గరికి వెళ్ళి దూతలను పంపి మనిద్దరం కలిసి అష్షూరు రాజుకి ఇద్దరం గట్టిగా ఎదురు తిరుగుదామని చెప్పి అన్నప్పుడు ఈ కుట్ర ఎవరికి తెలిసింది? అష్షూరు రాజుకు తెలిసింది. అదే పోన్లే కదా అని చెప్పి నేను పన్నిచ్చేవాడిగా ఉంచేసి పన్ను కట్టనరా అని వదిలేస్తే వీళ్ళు నా మీదకే తిరగబడుతున్నారని చెప్పి ఏం చేశాడట? 6వ వచనం, ఓషియా ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను దేశము గోదావరి నది దగ్గర ఉన్న హలహు హాబోరు అను స్థలముల యందును మాదీయుల పట్టణములలోను ఇశ్రాయేలు వారిని ఉంచెను. చూసారా? అంటే తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోలేదు. ఇక్కడ మళ్ళీ మాదీయుల పట్టణంలో కొంతమందిని పెట్టాడట. ఎవరి? షల్మనేసరు, అష్షూరు రాజు. అంటే వీళ్ళ వాడికి ఏంటంటే పట్టబడిన వారు ఎవరైనా కానివ్వండి, వీళ్ళే కానివ్వండి, ఇంకో వేరే దేశం ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరినీ ఒకచోట ఉంచరు. ఒకచోట ఉంచకుండా ఏం చేస్తారంటే ఇదిగో కొంతమందిని అక్కడ కొంతమంది ఇక్కడ మరి పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే అంతా మీరు చదువుకొని పిల్లరా, ఏ దేశాల నుంచి వారు తీసుకుని వచ్చారో ఒకసారి చూస్తే 24వ వచనం చదువుతాం. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వా, హమాతు, సెపర్వియము అనే దేశంలో నుండి జనులందరినీ రప్పించి ఇశ్రాయేలుకు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. చూసారు ఎంతమంది? 5 దేశాల జనాంగం మనకు కనిపిస్తున్నారు. ఏమండి? ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి జనాంగం మరి ఇక్కడ కనిపిస్తున్నారు. అప్పటికి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోలేదు, కానీ కొంతమంది ఇశ్రాయేలు తీసుకెళ్ళి కొంతమందిని అక్కడ విడిచిపెట్టాడు. వీళ్ళ మధ్యలోకి ఇక్కడ ఉన్న వారిని తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. సో ఎక్కడున్న వారికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, అక్కడ ఈ ప్రదేశానికి వచ్చిన వారికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆ దేవుని మర్యాద ఏంటో, దేవుని యెహోవా యొక్క మర్యాద తెలియదు కాబట్టి దేవుడు వారి మధ్యకి సింహాలు పంపించడం, సింహాలు వారిని తినేటంటే మళ్ళీ రాజుని వేడుకోవడం. ఈ వేడుకున్న అప్పుడు ఒక యాజకుడిని తీసుకొచ్చి, యూదుల్లోంచి ఒక యాజకుడిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి దేవుని మర్యాద నేర్పించడం అనేది అధ్యాయంలో మనం చూస్తాం. మీరు కింద చదువుకుంటే అంతా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఈ 5 దేశాల్లోంచి వచ్చిన ప్రజలతో సంబంధాలు కలుపుకున్నటువంటి ఇశ్రాయేలీలు మనం అక్కడ చూస్తాం. ఏమండి? ఇక్కడ చెరలోనికి తీసుకెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మిగిలిన వారితో ఇశ్రాయేలీలతో సంబంధాలు కలుపుకొని వీరు పిల్లల్ని కన్నారు. వీళ్ళ కన్న పిల్లల్నే సమరయులు అని పిలిచారు. సమరయులు అప్పుడు సమరయ పట్టణంలో ఉన్నారు కాబట్టి ఇలా మిశ్రమ జనాంగంగా వీళ్ళు పిలువబడ్డారు కాబట్టి వీళ్ళని సమరయులు అన్నారు. ఇక్కడ ఈ సమరయులు ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే పక్కన యోధా రాజ్యము ఏమైంది? ఎవరి చెరలోకి వెళ్ళింది? బబులోని చెరలోకి వెళ్ళింది. యోధా రాజ్యం బబులోని చెరలోకి వెళ్ళింది. 70 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి వచ్చి జెరుబ్బాబెలు నాయకత్వంలో మనకు అక్కడ యెరూషలేము పట్టణాన్ని లేకపోతే యెరూషలేము మందిరాన్ని తిరిగి ప్రారంభించడం మన ఎజ్రా గ్రంథంలో చూస్తాం. ఈ ఎజ్రా గ్రంథంలో మనకు కనబడే విషయం ఏంటంటే, ఎవరైతే ఈ 70 సంవత్సరాలు అంటే చాలా రోజులు కదండి. అప్పటికి ఎంతమంది పిల్లలు పుట్టుంటారు కదా, ఎంతమంది జనాంగం పెరుగుంటారు, ఎంతమంది వీళ్ళ ఆచారాలు వాళ్ళ ఆచారాలు వీళ్ళు. మరి ఇశ్రాయేలీల దేవుడిని మాత్రమే వాళ్ళు మొక్కలేదు, కానీ అక్కడ ఏ దేశాలు అయితే కనిపించాయో ఆ దేశాల యొక్క దేవతల ప్రతిమలు వీళ్ళు పెట్టుకుని ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా మొక్కడం ప్రారంభించారు. దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? కోపడతారు కదా, ఆయన కోపగించేవాడు. అంటే ఇలాంటి విషయాలు విగ్రహారాధనలో చాలా కోపగించేవాడు. సో ఈ 70 సంవత్సరాల్లో ఎంతో అవినాభావ సంబంధాలు ఏర్పడిపోయినాయి ఈ సమరయులకి.
సో వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. 70 సంవత్సరాల చెర పూర్తయింది. యూదులు బయటకు వచ్చారు. 70 సంవత్సరాల దానియేలు గారి ప్రార్థన అనంతరం 9వ అధ్యాయం దానియేలు గ్రంథం మనకు కనిపిస్తుంది. 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆయన చెర, మరి పంపిస్తానన్నావు ఆయన అంటే పంపిస్తారు, బయట పంపిస్తారు. అధికారపూర్వకంగా బయటకు వస్తారు. వచ్చి యెరూషలేమును కట్టుకోవడానికి, లేకపోతే ముందు ఆ యొక్క పట్టణం ప్రాకారాలు లేకపోతే పునాది, యెరూషలేము యొక్క మందిర పునాది వేయడానికి ప్రారంభించినప్పుడు అక్కడున్న కొంతమంది వీళ్ళ దగ్గరికి వచ్చి, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధించాము. గతంలో ఆరాధించారు కదా, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, మేము కూడా ఇవంతా మేము చెప్తుంటే మీకు ఏదో కథలా ఉందా, లేదా వాక్యం ఉందా, మీరు చదవని తర్వాత ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మాట్లాడి ఉంటాయి. ఇవన్నీ కూడా మేము దేవుని మీ మర్యాద చెప్పి మేము కూడా చేసిన వారమే, కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, మందిరాన్ని కడతాం అన్నప్పుడు వీళ్ళు వద్దు, అసలు మీరు మందిరంతో సహాయం చేయొద్దు, మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం, మీరు మాతో కలవద్దు. ఎందుకంటే వీళ్ళు తెలుసు, వీళ్ళ మిశ్రమ జనాంగం అని, యూదులు కాదని వారికి తెలుసు, వాళ్ళు దేవునికి ఇష్టమైన వారు కాదని, వాళ్ళ దేవతల యొక్క ప్రతిమలు వీళ్ళు మొక్కారని, వాళ్ళకున్న దేవతలను వీళ్ళు మరి ఆరాధించిన సంగతి తెలిసిన యూదులు జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి మందిరం కడుతున్నప్పుడు వీళ్ళు వచ్చి సహాయం మేము కూడా ఉందాం అందులోని అంటే మమ్మల్ని కలుపుకోండి అనే మాట చెప్పినప్పుడు వద్దు, మేము అసలు మీతో కలవమ్మా, మీరు మాతో కలవద్దు అన్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులతో కలుస్తారండి. ఇక్కడ యూదులకి సమరయుల మీద కోపం ఎందుకంటే, వీళ్ళు వద్దన్నప్పుడు ఆగకుండా చుట్టుపక్కల ఉన్న యూదులతో అన్యజనులతో కలిసి యూదుల మీద కుట్ర చేస్తారు. ఒకసారి యెజ్రా గ్రంథం తీద్దాం. మీకు చాలాసేపు చెప్తుంటే ఏదో అంటే ఒక స్టోరీ చెప్పినట్టే మీకు అనిపిస్తుంది కాబట్టి ఒకసారి వాక్యం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, 4వ అధ్యాయం నుంచి చదువుతుంది చూడండి. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీను వంశస్థులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబేలు నొద్దకును పెద్దలలో ప్రధానుల నొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము, ఎచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఎస్రద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేము కూడా దేవునికి బలులు అర్పిస్తున్నాము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పారు. అందుకు జెరుబ్బాబేలును యెషూవయు ఇశ్రాయేలులతో పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకుని పారసీకపు దేశపు రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచి వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి మరి వాళ్ళకి పత్రికలు ఇచ్చి కింద 6వ వచనంలో వారిని గూర్చి పట్టణం వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు నేరములు మోపిరి. ఇక్కడ ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది, యూదులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు, కానీ అక్కడ యూదులు పనికి ఆటంకం కలిగించిన వారు ఈ సమరయులు ప్రియులారా. సమరయులు కాదు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్యజనులు మరి వారికి ఆటంకం కలిగిస్తున్నప్పుడు అక్కడ వారు ఎక్కువైపోయి తిరిగి మా మీదే తిరుగుబడతారనే ఒక భయంతో వాళ్ళు ఉన్నప్పుడు మరి అలాంటి సమయంలో వీళ్ళ మీద తప్పుగా లెటర్ రాసి తప్పుగా పత్రికలు రాసి వాళ్ళ మీద నేరాలు మరి మోపి వీళ్ళతో కలిసి వాళ్ళు చాలా దారుణంగా వీళ్ళ మీద కుట్ర చేశారండి. ఇక అక్కడి నుంచి మరి క్రీస్తుకు పూర్వం మరి 122 ఆ సమయాల్లో కూడా చాలా గొడవలు, అక్కడి నుంచి గొడవలు జరగడం, ఆ గొడవలు అలా కంటిన్యూ అవడం, మరి ఇశ్రాయేలీయుల మీద యూదుల మీద ఈ సమరయ మీద యూదులు ఒకరినొకరు అన్నది మనం చూస్తాం. ఇక్కడ జరిగిన కారణాలను బట్టి ఈ విరోధంగా లేచిన కారణాన్ని బట్టి ఈ యూదులకి సమరయులకి ఒక వైరం అనేది ఏర్పడింది. అర్థమవుతున్నాయండి? సో ఇంత చరిత్ర జరిగింది, ఇంకా లోతైన చరిత్ర చాలా ఉంది. నేను పైన మీకు అలాగా టూకీగా తీసుకొచ్చాను, సమయం లేదు కాబట్టి. సో అసలు పాయింట్కి వెళ్ళాలి మనం. కాబట్టి ఇంత చరిత్ర జరిగింది. సో ఇదంతా జరిగింది కాబట్టి దేవుడు యూదులను ప్రత్యేకపరిచారు. ఈ సమరయులతో యూదులు సాంగత్యం చెయ్యరు కాబట్టే ఇక్కడ మనకు అర్థం కావాలి. ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకి ఎవరితోనో మన పక్కింటి వాళ్ళతోనో వేరే వాళ్ళతోనో ఎవరితోనో గొడవలు జరిగితే మనం వాళ్ళతో మాట్లాడతామండి? చెప్పాలి, మనం వాళ్ళతో మాట్లాడతామా? అస్సలు మాట్లాడడం. గొడవ జరిగింది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అనుకుందాం,
ఆ గొడవ పడిన వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఇంకా బతుకుండరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కొనసాగింపు ఏంటి, ఆ యొక్క కోపాలు లేకపోతే పగలు కొనసాగింపుగా మరి కొనసాగిస్తుంటారు. మనం చాలా సినిమాల్లో చూసాం కదా. ఏం చేస్తారు, పూర్వీకులు పగలండి, ఫ్యాక్షనిస్టులు పగలండి అని చెప్పి కొన్ని కొన్ని సినిమాలు తీశారు. అంటే మా పూర్వం ఏంటి తాత ముత్తాతల పగలి మేము పంచుకుంటూ వెళ్తున్నాం, ఏమైనా ఆస్తులన్నీ పంచుకుంటూ వెళ్తాకే, ఇప్పుడు ఏదైనా ఐశ్వర్యమే పంచుకుంటూ వెళ్తాకే. పగలండి ఎవడో తగ్గడు, అసలు తగ్గేదిలే అంటాడు. ఆ? పగలు పెంచుకుంటూ పంచుకుంటూ 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 వెళ్ళిపోతారు. ఈరోజు మనం కూడా ఈ విషయం బాగా ఆలోచిస్తే, ఎవరైతే యూదుడిగా పుట్టిన క్రీస్తు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు యూద వంశంలో కదా పుట్టాడు, మరి ఆయన కూడా ఈ యొక్క సమరయలు ఏం చేయాలి, దూరం పెట్టాలి. అంటే వాళ్ళ వంశాచార ప్రకారం, వాళ్ళు ఉన్న నియమం ప్రకారం ఈ సమరయులని ప్రభువు దూరం పెట్టాలి. కానీ ఇక్కడ మనకు బాగా అర్థమైన పాయింట్ ఏంటంటే, ప్రభువు తన్ను తాను తగ్గించుకుని, విన్నారా, తనను తాను తగ్గించుకుని. అని చిన్నోడా చెప్పండి, కాదు కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండానే కలగలేదు. అలాంటి ఆయన తనను తాను తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు సుకారను ఊరికి వెళ్ళాడు, సమరయ్య పట్టణంలోకి వెళ్ళాడు. మరి శిష్యులకైతే వెళ్ళొద్దని చెప్పాడు ప్రారంభంలో, తర్వాత ఆయనే వెళ్ళాడు. ఆయనే వెళ్ళి అక్కడ వెళ్ళడమే కాదు వెళ్ళి ఒక సమరయ స్త్రీతో సంభాషణ సాగిస్తున్నాడు ఆయన. దీన్ని ఏమంటారు అసలు? ఎంత తగ్గింపు తెలిసింది, ఎంత హృదయం చావదండి. నిజంగా చాలా మందికి తగ్గించుకోవాలంటే హృదయం ఒప్పుకోదు, తగ్గించుకుని మాట్లాడాలంటే ఒప్పుకోదు. కానీ ప్రభువు తగ్గించుకున్నాడంటే ఆయనకి ఏం ముఖ్యం ఒకసారి ఆలోచించండి. ఆత్మల సంపాదన ముఖ్యం ఆయనకి. ప్రభువుకి ఆత్మల సంపాదన ముఖ్యం. ప్రభువుకి ప్రతి ఒక్కరు కావాలి. యూదుడని, గ్రీసు దేశస్థుడని, సమరయుడని, మరొకడని ఎవరితోనూ ఆయనకి భేదం లేదు. ఆయనకి అందరూ కావాలి. ఇదిగో నాయనా, నేను క్రీస్తును, ఆయన మాట చెప్పడం కాదు, చేసి చూపించగల సమర్థుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందండి? ఆయన చెప్పుకుంటూ పోలే సుమా, చరిత్రలో ఆయన చేశాడు, ఆయన చేసేదే ముందు చెప్పేవాడు, చెప్పిందే చేసేవాడు. మనకు కూడా ఇదిగో క్రీస్తును నేను దగ్గర నుండి ప్రారంభమవుతుంది తగ్గింపు అనేది. ఎంతగా తగ్గింపు అంటే, ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లుగా ప్రభు శిష్యుల పాదాలు పట్టుకునేంత తగ్గింపు. అదొక్కటే కాదు సుమా, యూదుల పాదాలు పట్టుకోవడం అది పక్కన పెడితే, ఒక అన్యురాల దగ్గరికి వెళ్ళి, ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి తనను తాను తగ్గించుకుని, తనను తాను మరి త్యజించుకుని, ఏమి అహం లేకుండా, ఏమి కోపం లేకుండా, పగ లేకుండా, ఏ విధమైనటువంటి మరి ఆ దుష్ట ఆలోచన వారి మీద లేకుండా ఎంత ప్రేమించి వెళ్ళాడో ఒకసారి మనం ఆలోచిస్తే, దీన్ని అంటారు తగ్గింపు స్వభావం. ప్రియులరా, తగ్గితే తప్పే ఉంది చెప్పండి? తగ్గితే తప్పు ఉందా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడన్నారు కదా, ప్రభువే చెప్పాడు మాట. ఒకసారి చూడండి మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనం చూడండి, మాట చూసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. 11 నుంచి చదవమ్మా. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇప్పుడు ప్రభువు తగ్గించుకున్నందుకు ఆయన హెచ్చింపబడ్డా, తగ్గింపబడ్డాడండి? హెచ్చింపబడ్డాడు లేదా? ఎంతగా హెచ్చింపబడ్డాడు? ఎంతగా హెచ్చింపబడ్డాడు? ఒకసారి పౌలు గారు చెప్తున్నాడు, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన ఎంతగా హెచ్చింపబడ్డాడో మరి ఆయన చూసినటువంటి ఆయన గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియులారా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని డైరెక్ట్ స్టేట్మెంట్ పౌలు గారు ఇస్తున్నారండి. ఎంతగా తగ్గించుకున్నాడంట? సిలువ మరణం పొందేంత విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడుందో తెలుసా? ఆ కిందే ప్రభుని హెచ్చించారు. చూడండి మాట. అందుచేతను పరలోకమందున్న వారులు కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమును ఒంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, వినబడదా పిల్లరా? ఎవరు హెచ్చించారట? దేవుడే హెచ్చించాడు. ప్రభువు తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చించాడు. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుంటే ఎవరు హెచ్చిస్తారు చెప్పండి? మనల్ని పక్కోళ్ళు హెచ్చించాలా? మన పక్కన సహోదరులు హెచ్చించాలా? నన్ను పాస్టర్ గారు హెచ్చించాలా? సేవకులు హెచ్చించాలా? లేకపోతే ఇక్కడ నిలబడిన వాళ్ళని హెచ్చించాలా? నన్ను వాళ్ళు హెచ్చించట్లేదండి, నన్ను వీళ్ళు హెచ్చించట్లేదు, నన్ను పైన పెట్టట్లేదు. ఎందుకు ఈరోజు మనకి ఇవన్నీ కూడా? మనల్ని మనం తగ్గించుకొని మన పని మనం చేసుకుంటూ పోతే ప్రభువు చేసిన పని అది. తాను తగ్గించుకున్నాడు కాబట్టి, ఒక విధేయత చూపాడు కాబట్టి దేవుడే ఉన్నతంగా అధికముగా హెచ్చించాడట. హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామము ప్రభువుకు అనుగ్రహించేసి పిల్లరా. కాబట్టి ఈరోజు మనం ప్రభువు నుంచి నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? సమరయ స్త్రీకి వెళ్ళడం చిన్న విషయం కాదు, సమరయ స్త్రీతో మాట్లాడడం చిన్న విషయం కాదు. ఏదో చదువుకుంటూ పోతాం తప్ప తనను తాను తగ్గించుకోవడానికి ఎంత అహాన్ని చంపుకున్నాడో, ఎంతగా తనను ప్రేమించాడో, ఇతర వ్యక్తిని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచిస్తే మనకు ఆ ప్రేమ అర్థమవుద్ది. అప్పుడు అర్థమవుద్ది, నిజమే కదా, నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను తగ్గించుకుని అనేక విషయాల్లో అందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళాలనే ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన మనకు రాకమానదు ప్రియులరా. కాబట్టి ఈ విషయాలందరూ కూడా మనసులో పెట్టుకుని మనం తగ్గించుకుందాం. మనల్ని తగ్గిస్తే తన తగిన సమయం ఎందుకు దేవుడే మనల్ని హెచ్చించి చూపిస్తాడు. అలా హెచ్చింపబడిన వాడుగా ప్రభువే మనకు కనిపిస్తున్నాడు. సాక్షాత్ ప్రభువారే మనకు కనిపిస్తున్నాడు. అంత మాత్రం కాదు, భక్తులు కూడా తగ్గించుకున్నారండి. మనం ఎంత దూరం చెప్పండి? సో ఈ విధంగా భక్తులు చూసినప్పుడు, ప్రభువుని చూసినప్పుడు మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి మనం తగ్గించుకుందాం. తరతరాలుగా సాగుతున్నటువంటి ఆ వైరాన్ని కూడా పక్కన పెట్టి ప్రభు వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడాడు ప్రియులారా. సో ఈ విధంగా మనం కూడా ఉండి మన జీవితాలను తగ్గింపుతో కొనసాగిస్తే హెచ్చించే స్థితికి మనం దేవుడు నడిపిస్తాడని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మరి రెండవ వర్తమాన సమయం అయింది కాబట్టి ప్రార్థన చేసుకుని సమయం అధ్యక్షులకు ఇద్దాం ప్రియులారా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అవును తండ్రి, తగ్గింపులోనే హెచ్చింపు ఉందని తండ్రి మీ పిల్లల తండ్రి నేర్చుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, తరతరాలుగా సాగుతున్న ప్రభు నాయన మరి పగలు ప్రతీకారాలు తండ్రి, వాళ్ళకు ఉన్నటువంటి వైరం పక్కన పెట్టి ప్రభువే తాను తగ్గించుకుని తండ్రి సుకారణ గ్రామంలోకి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా మాకు చూపించారు తండ్రి. అవును తండ్రి, ఆయన తగ్గింపు వల్ల తండ్రి మీరు ఆయన ఎంతగా హెచ్చించారో, అన్ని నామముల కన్నా పైనామాన్ని ఎలాగిచ్చారో తండ్రి, పరలోకమందు భూమి మీద ఆయనకి ఎటువంటి సర్వాధికారం ఇచ్చారో సమస్తం తండ్రి తెలుసుకున్న వారంగా తండ్రి సంతోషపడుతున్నాం తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలకు తండ్రి నీ వాక్యం నాయన మరి మాట్లాడడానికి తండ్రి కృప చూపించారు, మీకు వందనాలు తండ్రి. విన్న ప్రతి మాటను బట్టి తండ్రి మేము బలం పొందడానికి సహాయం దయచేయమని తండ్రి. విన్న ప్రతి మాటను తండ్రి ఉదయం అనే పలకను ముద్రించుకున్న కృప చూపించమని, తర్వాత మాట్లాడుతున్న మీ సేవకులకు తండ్రి అయినా మీ కృప నీకు సహాయం దయచేయమని, విలువైన నీ మాటలు తండ్రి మాకు వినిపిస్తుండగా తండ్రి నీ కృప మీ కాపుదలు దయచేయమని క్రీస్తు నామములు ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ఇంతవరకు మరి చక్కని మాటలను మనకు తెలియజేస్తున్నటువంటి మన ఆత్మీయ సోదరులు శ్రీనివాస్ గారికి మనందరి తరపున మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం.